ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈరోజు గ్యాస్ట్రాలజీ యూనిట్ ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ డాక్టర్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే ఏ ఒక్క పేషెంట్ కూడా ఆదిలాబాద్ నుంచి చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాని, నాగ్పూర్ గాని, యవత్మాల్ గాని మిగతా ప్రాంతాలకు పోనవసరం లేకుండా యశోద అపోలో లేనటువంటి గొప్ప పరికరాలు కూడా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వల్ల ఇక్కడ పేద ప్రజలు ప్రతి చిన్న విషయానికి అనారోగ్యానికి గురైనప్పుడు లక్షల రూపాయలు హైదరాబాద్కి వెళ్లి ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతో దాదాపు 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 30 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తారు. దాదాపు ఇంకొక 3-4 సబ్జెక్టులు, అది గుండె సంబంధించినటువంటి కార్డియాలజిస్ట్, అదేవిధంగా మిగతా ఇంకా 2-3 యూనిట్లు దానికి సంబంధించిన డాక్టర్లంతా కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ గ్యాస్ట్రాలజీ యూనిట్ ప్రారంభం తర్వాత దాదాపు 50 నుంచి 60 మంది పేషెంట్లకు ప్రతిరోజు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ మరి ఉచితంగా తీసుకునే అవకాశం ఏర్పడ్డది. ప్రతి చిన్న విషయానికి ఈ సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ రోజు యవత్మాల్లో గాని, నాగ్పూర్లో గాని లేనటువంటి సదుపాయాలు ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉంది. దాన్ని మనమంతా కూడా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మరి ఇప్పటికే డైరెక్టర్ గారు, మిగతా పెద్దలు, డాక్టర్లు, మిత్రులంతా కూడా చెప్పడం జరిగింది ఆదిలాబాద్ లో ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి. నేను, పెద్దలు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గోడల నాగేష్ గారు ఈ ఆదిలాబాద్ ఆసుపత్రికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీకి మిగతా కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ ఏ ఒక్క రోగి కూడా ఈ ఆసుపత్రి నుంచి బయటకు రెఫర్ కావద్దనే మాకు ఒక ఆలోచన ఉన్నది. ఎందుకంటే పేదవాళ్లకు ఇక్కడి నుండి రెఫర్ పేరు మీద హైదరాబాద్, నాగ్పూర్, యవత్మాల్ పోవాలనుకుంటే అంబులెన్సులు కిరాయి పెట్టుకోలేనటువంటి పరిస్థితి. నాకెందుకు ఈ బాధ స్వయంగా తెలుసు అనంటే ఇప్పటికీ నేను 6 అంబులెన్సులు దాదాపు 13-14 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాను. రోజుకు కనీసం ఒక 10 నుంచి 15 మంది నాకు అంబులెన్స్ కావాలని ఫోన్ చేస్తారు. మా ఆలోచన అంతా కూడా ఒకటే, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓ మంచి వైద్యం దొరకాలని మా వంతుగా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. మిగతా డాక్టర్ల కొరత దాదాపు 90-92% డాక్టర్ల కొరత ఇప్పటికీ తీరింది. మిగతా కూడా తొందరగానే అధికారులతో, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కూడా మొన్న మాట్లాడడం జరిగింది, నేను, ఎంపీ గారు. మరి అదేవిధంగా ఇంకొకసారి కూడా ఈ 27-28 తారీఖు నాడు ఒక ప్రత్యేకమైన రివ్యూ కూడా ఉంది. ఆ రివ్యూలో కూడా ఆదిలాబాద్ కు కావాల్సినటువంటి అన్ని విషయాల మీద చర్చిస్తాం. ఈ సందర్భంగా డాక్టర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఒక అవకాశం వచ్చింది, పేద ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం. ఈ యొక్క డాక్టర్లని దేవుళ్లుగా ప్రజలు భావించి ఈ ఆసుపత్రిలోకి వస్తారు. మరి మీరు ఆ రకంగా రోగులకు అన్ని రకాలుగా సాయం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ జిల్లాలో ఆదిలాబాద్ ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆదిలాబాద్ ప్రజలే కాకుండా ఇక్కడ దొరుకుతున్నటువంటి వైద్యంకు పక్కనున్నటువంటి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మహారాష్ట్ర నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇంకా కొంత బడ్జెట్ కూడా పెంచాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం. మరొకసారి ఇంత గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం.